ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ 12 స్థానాలు గెలుస్తుంది. జగన్ సభలకు జనం ఇతర జిల్లాల నుంచి వస్తున్నారు. మందు ముక్క ఉంటేనే జగన్ సభలకు జనం వస్తున్నారు. జగన్ పథకాలు కొన్ని బాగున్నాయి, నేను కూడా ఒప్పుకుంటాను. మా ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలు కొనసాగిస్తూ కొత్త పథకాలు పెట్టబోతున్నాం. పరిపాలన బాగాలేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. హిట్లర్ లాంటి నియంత పాలన రాష్ట్రంలో ఉంది. అందుకే షర్మిల బయటకు వచ్చారు. టీడీపీ అభ్యర్థుల లిస్టు చూసి అధికార పక్షం కూడా భయపడుతోంది అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వామపక్షాలు కాంగ్రెస్తో పోవాలనే ఒక ఆలోచన ఉంది. కానీ వాళ్ళ జయము, మా జయము, అందరి జయము జగన్ పోవాలనేటువంటిది. కాబట్టి అది ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. నిలబడ్డ క్యాండిడేట్, పార్టీ అందరూ కూడా జగన్ పోవాలనేటువంటి ఏక సూత్రము, ఒక మాట పైన ఉన్నారు. కాబట్టి అది ఏం పెద్ద సమస్య కాదు. ఏమీ హామీ ఇవ్వలేదండి, ఏమీ హామీ ఇవ్వలేదు. కానీ కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు. ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె మొట్టమొదట మేల్కొని ఈ రాష్ట్రంలో ఆమె పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి వేరుగా ఉంది. 14 సీట్లు ఉన్నాయి. 14లో తప్పిదారు 1, 2 పోతే పోవాలి తప్ప 12 సీట్లు, కనీసం 12 సీట్లు గ్యారంటీగా వస్తుంది. జగన్ సభలు పెడుతున్నాడు. 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అంటున్నాడు. ఆ 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర జిల్లాల నుంచి వచ్చారు. నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఓ మీటింగ్ పోయేటువంటి సొంత ఖర్చుల మీద, సొంత బాధ్యత మీద, ప్రేమ మీద, అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా? లేదు. 500 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇది ఉండాలా? ఇది ఉండాలా? ఈ 2 లేకుండా మళ్ళా జోబులోకి ఏమైనా ఉండాలా? ఈ 3 లేకుండా రావాలి. మెజార్టీ సంగతి ఏముంది కానీ తాడిపత్రులు ఖచ్చితంగా గెలుస్తాం.